అందాల చందమామ ఈ వింతైన గాథ వినుమా. ఓయ్ అందాల చందమామ వింతైన గాథ వినుమా. వేకువ కోసం ఎదురు చూస్తూ ఉన్న వనములాగా ఒకరు వెలుగే పడక రేయిని విడువలేని వానలాగా ఒకరు. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. చెప్పు నాన్న. అమ్మా ప్రియా, బాగున్నావా? బావున్నా. ఏంటి ఉన్నట్టుండి గుర్తొచ్చాను? అయినా ఈరోజు 1వ తారీఖు కాదు కదా, సడన్గా ఏంటి పొద్దున్నే కాల్ చేసి నా బాగోగుల గురించి అడుగుతున్నావు? ఏంటి ప్రియా అలా మాట్లాడతావు? నేనేదో కాస్త బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోయినా కానీ అలా మాట్లాడతావేంటి? నేను రెగ్యులర్గా ఫోన్ చేయలేకపోవచ్చు, కానీ నీ గురించి రోజు ఆలోచిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా. నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు నీ బాగోగుల గురించి? నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటూనే ఉంటావు, కానీ ఏదో ఒక రోజు నా ప్రేమ నీకు అర్థం అవుతుంది. సరే సరే, ఇవన్నీ ఎప్పుడూ ఉండేటివే కదా. నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. గుడ్ న్యూసా? ఏంటది? అదే మన రమేష్ అంకుల్ ఉన్నాడు కదా, తను ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. ఈ విషయం గురించే నీతో కలిసి మాట్లాడదామని ఫోన్ చేశా. సంబంధమా? నాన్న, ఇది నిజమేనా? నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. థ్యాంక్స్ నాన్న, ఇప్పటికైనా నేను నీ కూతుర్నని గుర్తించావు. లేకపోతే నువ్వు చెప్పిందే నిజమేమో, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. సారీ నాన్న. పోనీలే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, సంతోషం. అయినా ఇందులో సారీలు థ్యాంక్స్లు చెప్పుకునే అవసరం ఏముంది చెప్పు? తండ్రిగా ఇది నా బాధ్యత. అన్నీ కుదిరి ఈ సంబంధం సెట్ అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పమ్మా? సరే, ఇంటికి రానా? ఇప్పుడొద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీసు కాస్త లేట్ వస్తానని చెప్పమ్మా. ఓ అరగంట నీ ఆఫీస్ దగ్గర ఎక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు వచ్చాయి. యా 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 యా. ఏంటి సార్ పొద్దు పొద్దున్నే ఇలా వచ్చారు? ఏంటి సంగతి? ఏదైనా పనా? హే, నీకు విషయం చెప్పాలని వచ్చాను. ఏంటో అది? పొద్దున్నే కల్లోకొచ్చి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు? ఎందుకు వచ్చావేమో అని పొద్దున్నే లేచొచ్చా. ఆహాహాహా, అర్థమైంది. నువ్వెంత కాకపట్టినా నా దగ్గర ఏం లేవు. ₹1 కూడా ఇచ్చేది లేదు. సర్లే కానీ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా?
పాపు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. సరే సరే ఏడవకు, పంపిస్తాలే. థ్యాంక్స్ ప్రియా. నువ్వు లేకపోతే నేనేమైపోయావు అన్నా ఏంటో. అవును, నీ ఆఫీస్ ముందు కదా, ఇక్కడెందుకు ఆపమన్నావు? నాన్న కలుస్తా అన్నాడు. నువ్వు రావచ్చుగా, కాసేపు కలిసి వెళ్ళిపోదాం. ఏంటి, మామయ్య కలుస్తా అన్నాడా? దేనికి? ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, దాని గురించే డిస్కస్ చేద్దామని. వావ్, గ్రేట్ న్యూస్. మామయ్య నీకు సంబంధాలు వెతుకుతున్నాడా? సరే, నేను పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏంటి ప్రియా, పెళ్ళనగానే చాలా హ్యాపీగా కనపడుతున్నావు. ఫేస్ వెలిగిపోతుంది. ఛా, అదేం లేదు. మ్యారేజ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ నాన్న నా పెళ్లి గురించి ఆలోచించాడంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నన్ను పట్టించుకోడనుకున్నా, నా మీద ప్రేమే లేదనుకున్నా. బట్ నా అండర్స్టాండింగ్ తప్పు. నాన్నకు నా మీద ప్రేమ ఉంది, చూపించడంతే. ఏమో, నా యాటిట్యూడే దానికి కారణమేమో. నేనే ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నాకు తెలియకుండానే నాన్నను చాలా బాధ పెట్టాను. నాకిప్పుడే పెళ్లి వద్దని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మళ్ళీ చెప్తే నాకు పొగరుందేమో అనుకుంటాడేమో. అవును ప్రియా, ఒకవేళ నీకు ఈ సంబంధం నచ్చి ఈ మ్యాచ్ సెట్ అయిందనుకో, ఏం చేస్తావు? ఏమో, దాని గురించి ఏం ఆలోచించలేదు. అలా అని ఎలాంటివాడు కావాలనైతే ఎప్పుడూ అనుకోలేదు. పోనీ ఇప్పుడు ఆలోచించు, ఎలాంటివాడు కావాలి? నా కష్టాలన్నీ తీర్చాల్సిన అవసరం లేదు. నా కష్టాలలో తోడుండేవాడు కావాలి. నా ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాటికి వాల్యూ ఇచ్చేవాడై ఉండాలి. నా ఒంటరితనాన్ని పోగొట్టి నా లైఫ్లో నా కోసం ఒకరున్నారు అనే నమ్మకం కలిగించాలి. నా కోసమే వచ్చాడు, నా కోసమే పుట్టాడు అని అనిపించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితంలోంచి తన జీవితంలోకి తీసుకెళ్ళాలి. అయినా ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ప్రియా, అలా అనుకో. నీకు నేనున్నాను. నీ ప్రతి కష్టంలో నేను తోడుంటా. నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నీకు ఒక విషయం తెలుసా? నేను బ్రతుకుతున్నదే నీకోసం. నీ ప్రేమను పొందటానికి నా ప్రాణం ఉన్నంతవరకు ఎదురు చూస్తూ ఉంటా. ఎందుకో తెలుసా? నా ప్రాణం ఉన్నదే నీకోసం. టేక్ ఓకే? పర్ఫెక్ట్, ఓకే. దేవ్, అక్కడేదో షూట్ జరుగుతుంది. షార్ట్ ఫిలిం అనుకుంటా. ఒకసారి చూపించు. షాట్ చాలా బాగా వచ్చింది. డైలాగ్ ఇరగదీసావు. ఓ నిజమా? ఒకసారి ప్లే చేయవా? రేయ్ విజయ్. రేయ్ నువ్వా? బ్రో, ఒక 2 minutesలో వస్తాను. యా ఓకే. నెక్స్ట్ షాట్కి ఎలాగో లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళేసిరా. ఓకే, రారా, అక్కడ కూర్చుందాం. ఏంటి షార్ట్ ఫిలిం షూటా? అవునరా. ఇంకా నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావా? ఆల్రెడీ నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్కి మంచి పేరు వచ్చింది కదా. బెటర్ యూ ఫోకస్ ఆన్ మూవీస్. నువ్వు ఇలాగే షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే నీ రెప్యుటేషన్ దెబ్బతింటుందిరా. అరే, ఇందులో రెప్యుటేషన్ తగ్గేదేముందిరా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అదే నేను చేస్తున్నా. అది షార్ట్ ఫిల్మ్ అయితే ఏంటి, ఫ్యూచర్ ఫిల్మ్ అయితే ఏంటి, అది థియేటర్ కావచ్చు లేదా స్టేజ్ షో కావచ్చు. చూసే ఆడియన్స్ స్ట్రెంత్లో మార్పు ఉండొచ్చు, కానీ చేసే యాక్టింగ్లో మాత్రం మార్పు ఉండకూడదు. అది ఒక్కరు చూసారా 10 మంది చూసారా కాదు, వాళ్ళు చూసేది నా యాక్టింగే కదా. అది నాకు తృప్తినిస్తుందిరా, చాలు. అయినా నీకు చెప్పిన అర్థం కాదులే. అబ్బా, బుద్ధి లేక నేను గెలుక్కున్నా. నాన్న ఎక్కడున్నావు? నేను వస్తున్నానమ్మా. కరెక్ట్ అడ్రస్ చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? మా ఆఫీస్ దగ్గర ఒక జంక్షన్ ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వచ్చేయండి. సరేనమ్మా, వస్తున్నా. షార్ట్ ఫిల్మ్ హీరోయినా? కత్తిలా ఉంది, వర్కౌట్ అవుతుందా? రేయ్, ఒక్క పనికొచ్చే మాట కూడా మాట్లాడవు కదరా. పనికొచ్చే పనిలే కదరా నేను చేయమంటుంది. చూడరా ఎంత అందంగా ఉందో, ఛాన్స్ తీసుకో. రేయ్, నా గురించి తెలిసి కూడా అదే పనిగా నన్ను గెలుగుతావు కదరా రెచ్చగొట్టడానికి. అయినా ఛాన్స్ తీసుకోవడం ఏంట్రా అసహ్యంగా. అమ్మాయి కనబడగానే చాలు మొదలెట్టేస్తారు కదా. బాగుంది, కత్తిలా ఉంది, సెక్సీగా ఉంది, మనం ఇలా ఉండబట్టే వాళ్ళు వచ్చి మన నెత్తి మీద కూర్చునేది. రేయ్, ఇంత పర్వర్టెడ్ మైండ్ మార్చుకోరా, ఇది చాలా చీప్ మెంటాలిటీ చెప్తా. అరే, నేను ఆ అమ్మాయిని రేప్ చేయమని లేదురా,
అందంగా ఉంది చూడమని చెప్పాను. దీనికి పోయి పర్వాట్ మైండ్ సెట్, చీప్ మెంటాలిటీ అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ కాలంలో అమ్మాయిలను అబ్బాయిలు, అబ్బాయిల అమ్మాయిల్ని చూడడం చాలా నార్మల్. ఇట్స్ కామన్ థింగ్. నువ్వు కూడా నార్మల్ గా బిహేవ్ చేయడం నేర్చుకో. అంటే ఇప్పుడు నేను అబ్నార్మలా? మరి కాకపోతే ఏంట్రా, ఏదో అమ్మాయిలను చూడడమే పెద్ద పాపంలాగా మాట్లాడుతున్నావు. లాస్ట్ 2 years బ్యాక్ నువ్వు ఎలా ఉండేవాడివో నాకు తెలియదా? నా దగ్గర నాటకాలు ఆడదు రేయ్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏం వేరు? రేయ్ నీకు అన్నీ తెలుసు, మళ్ళీ దాని గురించి మాట్లాడడం అవసరమా చెప్పు? అరే ఏదో ఒక అమ్మాయి విషయంలో అలా జరిగిందని ప్రతి అమ్మాయి విషయంలో అలాగే జరుగుతుంది అనుకోవడం తప్పురా. ఒక్క అమ్మాయి కాదురా, బేసిక్గా ఈ అమ్మాయిలంతా ఇంతే. నా దగ్గర అమ్మాయిల విషయం తీసుకురాకరా, చిరాకు వస్తుంది. ఆల్రెడీ నా జీవితంలో ఒకసారి తగిలిన గాయం చాలు, అదే ఇప్పటికి ఇంకా మానలేదు. మళ్ళీ తెలిసి మళ్ళీ నేను దెబ్బతినాలనుకోవట్లేదు. ఈ అమ్మాయిలకి ఫీలింగ్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇలాంటివి ఏం ఉండవు, ఉన్నట్టు యాక్ట్ చేస్తారు అంతే. ప్రియా, నీ మంచి మనసుకు నీ మనసుకు నచ్చిన వాడే దొరుకుతాడు, చూస్తూ ఉండు. అలాంటి నమ్మకాలేం నాకు లేవు. అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నాలాంటి దురదృష్టవంతురాలకైతే అస్సలు జరగవు. నీకు తెలియదేముంది, నా చిన్నప్పటి నుంచి నాకేమీ దొరకలేదు. ఇష్టమైనవి కూడా దూరమయ్యాయి, అమ్మతో సహా. నాకన్నా అన్లక్కి ఎవరైనా ఉంటారా చెప్పు? నేను అమ్మాయిల దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లవ్ అయితే అసలుకే లేదు. నేను ఏ అమ్మాయిని నమ్మను, నా లైఫ్లోకి ఏ అమ్మాయిని రానివ్వను. లేదు, చూస్తూ ఉండు. నీ లైఫ్లోకి ఒకడు వస్తాడు, తన ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సంతోషాలు, కోరుకున్న ఆనందాలు అన్నీ తనే తెచ్చిస్తాడు. యు జస్ట్ వెయిట్. నువ్వు ఇలాగే మాట్లాడుతుండ్రా. నేను ఇంకా ఏ అమ్మాయిని నమ్మను, నా లైఫ్లోకి ఎవరిని రానివ్వను అని. నీ నమ్మకాలన్నీ మార్చిపడేసే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. ఆ అమ్మాయి నీ జీవితానికి ఒక కొత్త అర్థం తీసుకొస్తుంది. జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావో, దేనికోసం వెతుకుతున్నావో అది నీకు తెచ్చిస్తుంది. అప్పుడు చెప్పు, ఇప్పుడు నీకున్న అభిప్రాయాలన్నీ తప్పు కాదని. రేయ్ ఆపుతావా నీ సినిమా డైలాగులు? ఇలాంటి అమ్మాయిలు సినిమాల్లోనే ఉంటారా, బయట ఉండరు. అరే కొద్దిగా కూడా పాజిటివ్గా ఆలోచించవారా? నీ బుర్రంతా నెగిటివిటీతో నిండిపోయింది. రేయ్ పాజిటివ్ నెగిటివ్ కాదురా, నేను రియాలిటీ మాట్లాడుతున్నా. సరే, నువ్వు చెప్పేదంతా రియాలిటీ అని ప్రూవ్ చేయగలవా? ఓకే సరే, ఇప్పుడు ఈ గొడవంతా అమ్మాయి వల్లే స్టార్ట్ అయింది కదా. అవును. నేను చెప్పినట్టు చెయ్యి, నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. ఆ బ్లూటూత్ తీసుకో, చెవిలో పెట్టుకో. రేయ్, ఇదేం నన్ను ఇరికించే ప్లాన్ కాదు కదా. అదంతా ఏం లేదురా, నేను చెప్పించేయి, నన్ను నమ్ము. సరే, నేనేం చెప్తానో అదే మాట్లాడు, ఓకేనా? వెళ్ళు. సరే. నానా, ఎలా ఉన్నావు ప్రియా? బాగున్నా నాన్న. కాఫీ చెప్పనా? చెప్పమ్మా. చెప్పు. చెప్పు నాన్న, ఏదో మాట్లాడాలన్నావు. ప్రియా, టైం అనేది పరిగెడుతూనే ఉంటుంది. టైంతో పాటు వయసు కూడా పెరుగుతుంది. ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరిగితేనే మంచిది. అందుకే ఇదే మంచి సమయం అని ఆలోచించి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టానో లేదో మంచి సంబంధం ఒకటి దొరికింది. అప్పుడే పెళ్ళెందుకు నాన్న? ఇంకా చాలా టైం ఉంది కదా. జాబు, చదువు లాంటివి పెళ్లి తర్వాతైనా చూసుకోవచ్చు. వాటి కోసం పెళ్ళినందుకో ఆపడం కాదనుకు ప్రియా. నేను ఒక మంచి సంబంధం చూసా. ఈ ఫోటో చూడు. నేను మీ ఫ్యాన్ అండి, మీ ఫిలిమ్స్ అన్నీ చూస్తుంటాను. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తుంటారు. నేను మీ ఫ్యాన్ అండి, మీ ఫిలిమ్స్ అన్నీ నేను చూస్తాను. మీరు చాలా బాగా చేస్తారు యాక్టింగ్. ఓకే, థ్యాంక్ యూ. డేట్కి రమ్మని అడుగురా. డేటా? అరే వద్దురా, ఏదో ఇరికిచ్చే ప్లాన్లో ఉన్నావు. వద్దు, వచ్చేస్తా ప్లీజ్. మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. మీరు నాతో డేట్కి వస్తారా? అయినా సడన్గా ఏంటి మీలో ఇంత చేంజ్? ఉన్నట్టుండి రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, ఏంటి విషయం? దీనికి నీకు సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అబ్బో, నేను నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎప్పుడు తప్పించుకోలేదు. అన్ని చేస్తూనే ఉన్నాను. నా కూతురు నా నుంచి దూరంగా ఉందంటే నీలాంటి వాళ్ళ వల్లే. ఎవరెవరో చెప్పిన మాటలు విని నా మీద కోపం పెంచుకుంది. అయినా నేను ఎప్పుడూ తనకేం తక్కువ చేయలేదు. అది అర్థం చేసుకుంటే మంచిది. అయినా ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా నీకు వీడితో తిరగొద్దని? వీడే నిన్ను చెడగొడుతోంది. హలో మిస్టర్, నేనెవరో మీకు తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా పాపులర్ కాబట్టి. నువ్వెవరో కూడా నాకు తెలీదు. అలా ఎలా అడుగుతావు డేట్కి రమ్మని?
ఎలా వస్తాననుకున్నావు నీతో? నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి నాతో డేట్ కావాల్సి వచ్చిందా? మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. మా ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. మా నాన్న పెళ్లి చేసుకో అని చంపేస్తున్నాడు. అందుకోసమే అమ్మాయి కోసం వెతుకుతున్నా. కరెక్ట్ టైంకి మీరు కనిపించారు, అందుకే అడుగుతున్నా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, మీ ఇష్టం, నో ప్రాబ్లం. అయ్యయ్యో ఆగండి, కూర్చోండి. ఇందాక నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాను. సారీ. నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు. యా, Happens sometimes. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏదో చెప్తున్నారు? అబ్బే ఏం లేదులేండి. అదే ఏదో డేట్ అని అంటున్నారు. ఓ అదా, ఉండండి, అద్దంలో మొహం చూసుకొని వస్తాను. అయ్యయ్యో ఆగండి, కూర్చోండి. ఇంకా అదే మాట పట్టుకుని కూర్చున్నారు. చెప్పాను కదా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నానని. ఇప్పుడు ఐఎమ్ ఓకే. మీ పేరేదో చెప్పారు? నా పేరు కిషోర్. హాయ్, ఐఎమ్ మేఘన. మేఘన, సాటర్డే ఫ్రీనా? అఫ్ కోర్స్. పడిపోయిందిరా, మామ. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పరా నువ్వు ఏం చెప్పినా చేస్తారా? ఏం చేయాలి చెప్పు. మేఘన, మనం డేట్కి వెళ్ళే ముందు నీకు ఒక ఏ విషయం చెప్పాలి. మేఘన, మనం డేట్కి వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి. బేసిక్గా నేను పెద్ద కోటీశ్వరిని అయినా బేసిక్గా నేను కోటీశ్వరుణ్ణి అయినా మా నాన్న నుంచి వచ్చే డబ్బు నేను ముట్టుకోదలుచుకోలేదు. నేను నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను. అది మా నాన్న. వద్దురా, మొత్తం చెడిపోతుంది. నువ్వు చెప్తావా, నేను వచ్చి చెప్పనా? దుర్మార్గుడా, ఇందాకే కదరా నిన్ను అంతలా పొగిడాను. ఇంతలోని మళ్ళీ ఏంట్రా? పడక ఒక అమ్మాయి పడిందిరా. ఎలాగోలా మేనేజ్ చేసి సెట్ చేసుకుంటా. చెడగొట్టకరా ప్లీజ్, నీకు దండం పెడతా. నువ్వు చెప్తావా, నేను వచ్చి చెప్పనా? వదిలే, నేనే చెప్తా. ఏమో, ట్రై చేద్దాం. నా నిజాయితీకి ఇంప్రెస్ అయిపోయి కంటిన్యూ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏదో చెప్తూ మధ్యలో ఆపేశారేంటి? అది బేసిక్గా మా నాన్న దగ్గర చాలా కోట్లున్నా అవి నావి కావన్నమాట. వాట్? అదే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వయం కృషిలో చిరంజీవిలాగా కష్టపడి పైకొచ్చి పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్నమాట. ఇది ముందే మీకు చెప్దామని. మీరు కంగారు పడద్దు, నేను కూడా బాగా సంపాదించి చూపిస్తా. కోట్లు. ఇప్పుడు హ్యాపీనారా నీకు? ఏంట్రా? అది కాదు నాన్న, నిజమే. నువ్వు చెప్పినట్టు నేను నిన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. ఈ విషయంలో నేను చాలా మూర్ఖంగా ఆలోచించే ఉంటాను. నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించి నా కోసం సంబంధాలు వెతకడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. ఏమనుకోవద్దు ప్లీజ్. ప్రియా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ సంబంధం చూస్తున్నది నీకోసం కాదు, అభి కోసం. తమ్ముడి కోసమా? ప్రియా, నేనెప్పుడు చెప్పాను నీకు సంబంధం చూస్తున్నానని? ముందు తమ్మునికి చేసేస్తే కాస్త డబ్బు వస్తుంది కదా, అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా అని, అంతే. ఇందులో నాతో మాట్లాడాల్సిన విషయం ఏముంది? నన్నెందుకు పిలిచావు? అంతా ఓకే, కానీ పిల్లని చూడ్డానికి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఉండేది విజయవాడలో. అంత దూరం వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మామూలుగా వెళితే ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు కాస్త డబ్బున్నోళ్ళు, వాళ్ళకు తగ్గట్టు మంచి కారు తీసుకొని వెళ్తే మర్యాదగా ఉంటుంది. నీకు తెలుసుగా నా పరిస్థితి, అప్పులన్నీ పీక్కు చుట్టుకున్నాయి. నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రియా? నిన్ను తప్ప ఇంకెవరిని అడుగుతా నేను? ఒక 10,000 సర్దితే పని అయిపోతుంది. ఈ సంబంధం ఖాయమై పెళ్లి జరిగితే అభి లైఫ్ సెట్ అయిపోతుంది. తరువాత నా బాధ్యత తీరిపోతుంది. అంటే ప్రియా నీ బాధ్యత కాదా మామయ్య? ఎందుకు కాదు? ప్రియా కూడా నా కూతురే. అభి లైఫ్లో సెటిల్ అయిపోతే ప్రియా కూడా ఎవరినో చూసి పెళ్లి చేద్దాం. ఎవరినో ఒకరినా? ఎవరినో ఒకరిని అంటే ఏంటి? అయినా నీకు ప్రియా అంటే మొదటి నుంచి చిన్న చూపు. వదిలేదే. చెప్పు మామయ్య, నీకు ప్రియా అంటే ఎందుకంత చిన్న చూపు? ఆడపిల్ల అనే కదా? ఆడపిల్ల కాబట్టే నువ్వు ఇంతకాలం తనని దూరం పెట్టావు. కానీ నీకు మాత్రం ఆడపిల్ల సంపాదన కావాల్సి వచ్చింది. సిగ్గుగా అనిపించడం లేదా మామయ్య? ఈ కాలంలో కూడా ఇలా ఆలోచించడానికి? నువ్వు ప్రియాని చూసి గర్వపడాలి. ఒంటరిగా ఉన్నా తన కాళ్ళ మీద తను నిలబడి చాలా మర్యాదగా బ్రతుకుతుంది.
నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అభి లాంటి కొడుకులు 100 మంది ఉన్నా మీరు మీ ప్రియాతోటి కంపేర్ చేయలేరు. ఈ విషయం నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో తెలీదు, కానీ తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా బాధపడతావు. దేవ్, లీవ్ ఇట్. చూసావమ్మా, వీనికి అసలు చిన్న పెద్ద తేడా లేదు. అందుకే వీడితో తిరగొద్దనేది. అసలు వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతున్నాడు. నువ్వంటే నాకు చిన్న చూపంట. నువ్వే ఆలోచించు. అభి లైఫ్లో సెటిల్ అయితే మనమంతా బాగుంటాం కదా. అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. పంపించా, చూసుకో. థ్యాంక్స్ ప్రియా. సరే, ఇంకా బయలుదేరు. ఉండు ప్రియా, కాఫీ ఇంకా సగం ఉంది, తాగేసిపోతా. వస్తానమ్మా. హ్మ్. రే, అమ్మాయిలంటే ఏంటి ఇప్పటికన్నా అర్థమైందారా? వాళ్ళకి కావాల్సింది లవ్ కాదురా, లగ్జరీనెస్. డబ్బు లేకపోతే మగాడికి విలువే ఇవ్వరు. ఇంకా మనసుకైతే ఇంక అసలుకే విలువ లేదురా. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ప్రియా, బాధపడకు. నీకు మామయ్య గురించి తెలిసిందేగా. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మామయ్య నమ్మకు, ఇలాంటిదేదో షాక్ ఇస్తాడని. కానీ నువ్వే అనవసరంగా నమ్మావు. ఇట్స్ ఓకే, వదిలే. లేదురా, అమ్మాయిగా పుట్టడమే తప్ప మా అమ్మ జీవితం అలానే అయ్యింది. ఇప్పుడు నా జీవితం. ఇలా ఎంతమంది అమ్మాయిలు? ఎందుకు అంత ఇన్సెక్యూర్డ్ అమ్మాయిలు పుడితే? ఎందుకంత భారం అమ్మాయిలంటే? ఆలోచన మారదా? అవునరా, నేను ఏ అమ్మాయిని నమ్మను. నా జీవితంలోకి ఏ అమ్మాయికి ప్లేస్ లేదు. లైఫ్ లాంగ్ ఇలాగే సింగిల్గానే బ్రతికేస్తాను. ఇందాక అడిగావు కదా ఎలాంటివాడు కావాలని. ఇప్పుడు చెప్తా విను. నన్ను మాత్రమే కాదు, స్త్రీని గౌరవించాలి, ప్రేమించాలి. అమ్మాయిలంటేనే మోసం, స్వార్థం రా. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ప్రతి ఆడదాన్ని గౌరవంగా చూసేవాడు భార్యని బాగా ప్రేమిస్తాడు. అలాంటివాడు దొరికితే ఖచ్చితంగా వదులుకోను. డోంట్ వరీ ప్రియా, నువ్వు కోరుకునేవన్నీ జరుగుతాయి. చూస్తూ ఉండు, దేవుడు నీ కోసం ఒకరిని పంపిస్తాడు. ఏదో ఒక రోజు నీ లైఫ్లో ఎదురవుతాడు. ఏంట్రా, ఉండొస్తున్నా. మీ ఇద్దరు కలుసుకునే ఆ క్షణం నీకే తెలుస్తుంది తను నీకోసమే వచ్చాడని.